మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా రెండవ టౌన్ పరిధిలోని బొబ్బిలి వీధిలో కూడా ఒక దొంగతనం జరిగింది. సో అఖిల్ వాళ్ళ స్నేహితుడే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిండు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. సో దొంగతనం చేసిన ఎవరైతే అఖిల్ వాళ్ళ స్నేహితుడు ఉన్నాడో ఆ స్నేహితుడు అండ్ అఖిల్ వాళ్ళ అఖిల్ వాళ్ళ మదర్ అయినటువంటి మాధవితో వెళ్ళి మరి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో సినిమా సీన్ని తలపించే దృశ్యాలు మనకి కనిపించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎఫెక్ట్ అయిన మాధవి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, అసలు ఏం జరిగింది ఆ రోజు? అసలు ఎంత నష్టపోయారు? అంటే ఎంత దొంగతనం జరిగింది? 2,20,000 సార్. మా బాబు వికలాంగుడి నేను ఇక్కడ పార్క్లో పనిచేస్తా, తిలక్ గార్డెన్ పార్క్. ఆ పైసలు నయ్యి మా బాబు ఒక దగ్గర బ్యాంక్లో జమ చేసుకున్నాం సార్. మా ఆయన డ్రైవర్, ఆయన పైసలు నేను ఇంట్లో ఇల్లు కిరాయిన కరెంట్ బిల్లు అన్నీ కట్టుకుంటాను సార్. నేను ఈ పైసలు బ్యాంకులో వేసుకున్న పైసలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఇక మాకు అవసరం ఉండే సార్, మేము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. నేను బియ్యం డబ్బా కింద బట్టలల్లో కింద పెట్టినా సార్. నేను ఆ పైసలు నా కొడుకుల కంచి తీసి ఇల్లు కవర్ కప్పిస్తా అని పైసలు ఇచ్చిన సార్. నేను తక్కువ పడ్డాయంటే నాన్నలో ఒక 200 ఉన్నాయి, తీసుకో, ఒక 500 మీద పెట్టినా, తీసుకోబెట్టా అని చెప్తే అందులో కంచి ఒక 200 ఆ బాబుకు ఇవ్వమని చెప్పిన సార్. నేను ఇవ్వమని చెప్తే అలా మీద కంచి తీసుకోగా ఇక బాబా పైసలు చూసిండు. నా కొడుకు ఇక్కడ తిలక్ గార్డెన్ పార్కులో ఇక్కడ గేమ్స్ దగ్గర ఉంచుతారు సార్. సాయంత్రం 4 గంటలకు వస్తారు. అది ఇల్లు కవర్ కప్పిపోయినాక ఆ థమ్స్అప్ గిన అంతా తాగిందట. నాన్న మనకి ఇల్లు కవర్ కప్పిపోయింది, నా థమ్స్అప్ ఏమైనా ఎండ కొడుతుంది, థమ్స్అప్ గిన ఏమైనా తాగిపించి ఏమైనా దీనిలో బెట మనది కదా, ఫ్రెండ్సే కదా, మనకి హెల్ప్ చేసినప్పుడు మనం కూడా ఇది చెయ్యాలా అని చెప్పిన సార్. నేను థమ్స్అప్ గిన తెచ్చుకుంటాట, మేము మంచూరియా అది తెచ్చుకొని తిన్నారట. నాని సరే నాన్న అని చెప్పేసిన. మళ్ళీ ఇది ఇక్కడ మా కొడుకు పార్క్ వచ్చిండు గేమ్స్ దగ్గర, టికెట్ ఇక్కడ వట్టిగా అంటే 150 ఇట్లా ఇస్తారు మా బాబుకు, గాలి అవుతారని. ఇక ఇక్కడ నేను ఉంటా కదా, నా దగ్గర ఉంటారు, జాగ్రత్త ఉంటుంది, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారని పార్కులో ఆయనతో కవరు కప్పినాక చేసినాక వెళ్ళిపోయిండట. మా కొడుకు పార్క్కి వచ్చినాక మళ్ళా సార్ నా కొడుకు దగ్గరికి వచ్చిండట. పార్క్ వచ్చి అఖిల్ ఇల్లు తాళం యాది మర్చిపోయినా, బీరువా తాళం మీ ఇంట్లో పడిపోయిందని పోయిండట. మా కొడుకు వికలాంగులు ఉన్నారు, ఆయన బయట రూమ్లో ఉన్నారు. ఆ బెడ్రూమ్లోకి పోయి ఆ పైసలు చూసిండు కదా సార్. ఆ పైసలు చూసింది, ఆ పైసలు తాళం అని వచ్చిండు, పైసలు తీసుకొని పోయిండు సార్. మరి బీరువాకి తాళం ఏం వేయలేరా మీరు? ఇంట్లో పెట్టలేదు సార్. నేను ఒక బీరువా ఖరాబ్ అయిందని మాకు బట్టలు వేసుకునేది, పట్టు చీరలు అవి చీరలు పెట్టుకుంటాం మేము. ఆ చీరల కింద ఓపెన్ గానే పెట్టారు. లోపల రూమ్ సార్, అది ఇంకొక రూమ్ ఉండగా లోపల మాకు బెడ్రూమ్ సార్. అది బెడ్రూమ్ ఉండగా అందులో లోపల కవర్లో పెట్టిన. అందులో నాకు నా కొడుకే తెలుసు, మా ఆయనకు కూడా తెలియదు. మా ఆయనకు తెలియదు, నా ఇంకొక కొడుకు కూడా తెలియదు సార్. మా ఇద్దరికే తెలుసు. ఓళ్ళు తీసినా కానీ ఇప్పుడు నేను నా కొడుకే ఉంటాం కదా సార్. నేను తెల్లారి అడిగిన, నాన్న నేను నాకు పైసలు దూరంగానే పింఛను పడ్డదనని అంటే మరి తీసుకురా అని దాని గురించి అని లింక్తే నాకు ఆ పైసలు పోయినాయని విశేషం తెలంగానే నాకు కొంచెం అయిపోద్దినట్టు అయిపోద్దినట్టు కాగానే నేను గుర్తించారు మరి. అంటే డబ్బులు పోయినాయి అని చెప్పేసి, అంటే దాదాపు జూన్ 27వ తారీఖు దొంగతనం జరిగింది. 25కి అయింది. 25కు కాగితం తెచ్చిండ్లు, రేటు కూడా అది చిట్టితో సహా ఉన్నది సార్. అదే రోజు బాబుని తోలుకొచ్చి కప్పిపించిండు. అదే రోజు ఇటు పార్క్ 4 గంటలకు వచ్చేసిండు. కవర్ గిన కప్పియాలి, తాగి థమ్స్అప్ గిన తాగేసి ఇటు వచ్చేసిండు. వచ్చినాక ఇది బీరువతలం పోయింది అని అఖిల్ అని చెప్తే, పోరమ్మరు చూసుకపోయి ఇంట్లో మా తమ్ముడు మా అన్న ఉంటారు కదా సూర్పు అంటే ఈయన వెళ్ళిండు. వెళ్ళే వరకు అంటే ఇది వండుకుండట పెద్ద బాబు. ఇక మన తమ్ముడు దోస్తే కదా అని లెంకపో అనవరకు. ఎప్పుడు జరిగింది మరి దొంగతనం? ఎప్పుడు జరిగింది? 2 తారీఖు జరిగింది సార్. మాకు తెలిసింది 2 తారీఖు సార్. నేను 2 తారీఖు మా బాబు పెద్ద బాబుది వికలాంగుడు కదా సార్, పింఛింది. అది ఏటీఎం కార్డన్లు ఉంటే మా ఆయనకు చెప్తే మరి తీసుకొస్తా అంటే నేను చూస్తే ఎవరికంటే అలా డబ్బులు లేవు సార్. ఆ ఏటీఎం కార్డు ఆ పైసలు అన్ని ఒక్క దాంట్లో పెట్టినవి ఉండే. నేను ఆ రోజులో అవుతుంది సార్. ఆ పైసలు తర్వాత చూసి మీరు తెలుసుకున్నారు. ఇంట్లో కూడా కొంచెం ఇంట్లో పోలీసు వాళ్ళు అడిగితే కూడా ఇంట్లో ఎంతమంది 4 పెద్ద ఇల్లు సార్. అది మేము 4 ఫ్యామిలీలో ఉంటాం, కిరాయి ఇల్లు. అది అలా మీద కూడా డౌట్ వస్తుందని పోలీసు వాళ్ళకు నేను అన్న, మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు వరేసేయండి డబ్బులు అని చెప్పిన.
అన్నాక ఇక మనకు నేను పెట్టినా నా కొడుకే పెట్టినాం సార్ ఆ డబ్బాల పైసలు మా ఇద్దరికే తెలుసు వాళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళకు దొంగకైనా కానీ బీరువనే సంబంధం ఉంటుంది సార్ ఆ డబ్బా గురించి తెలియదు. నాన్న నేను కుసుండ పెట్టుకున్నాను అన్న తెల్లారి నాన్న నువ్వు ఆ పైసలు వాళ్ళకన్నా చూపెట్టినావా బేట నేను ఏమన్నా నాన్న నీకు ఆ పైసలు వాళ్ళకన్నా చూపెట్టినావా అంటే నా దోస్తుకు చూపెట్టినా మమ్మీ అని చెప్పిండు. బయటపడ్డది ఇక అట్లా ఆ పైసలు మాకు నాకు డౌట్ వచ్చింది సార్ ఎట్లా అంటే ఆ డబ్బాలో నేను నా కొడుకు పెట్టినా నా భర్తకు కూడా తెలియదు మళ్ళీ మందికి కూడా తెలిసే అవకాశం కాదు బీరువా కాదు కదా సార్ డబ్బా కదా నేను మా ఫ్రెండ్స్కి చూపెట్టిన అమ్మ అనగానే అప్పుడు నేను 1 టౌన్కి పోయినా 1 టౌన్కి పోతే వాళ్ళ అమ్మ 2 టౌన్ కిందకి వస్తుంది మీకు అంటే ఆ రోజు కంప్లైంట్ చేయడానికి కూడా ఆ అబ్బాయి కూడా వచ్చిండు అని చెప్పేసి అని అన్నారు. వచ్చిండు సార్ వచ్చిండు నాకు కొంచెం బీపీ మొత్తం తెలియనట్టు వచ్చింది ఆంటీ నీకు ఏం కాదు ఈ పైసలు ఇటు పో ఆంటీ ఏం కాదు ఆంటీ నీ ఫికర్ పెట్టుకోక ఆంటీ అని అట్లా ఇట్లా మాట్లాడితే నేను నా కొడుకు దోస్తు కదా అని నేను అలా అనుకున్నా సార్. నా కొడుకుని ఇట్లా మోసం చేస్తారంటే చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకున్నారని అరువు నమ్మకం బట్టి పైసలని చూస్తాం సార్. ఇప్పుడు తీయంగా మన వాళ్ళనే చూస్తారు. ఫైనల్ ఏమన్నారు మరి పోలీస్ అధికారులు ఏమన్నారు? న్యాయం జరిగిందా మీకు అంటే ఇస్తామని చెప్పేసి అన్నారా? రికవరీ చేస్తున్నారా? కోర్టు నుంచి ఇస్తామని చెప్పిండు సార్. న్యాయం జరిగింది కోర్టు నుంచి ఇస్తామన్నారు. నాలుగో బాగా పాపం బాగా ఇది చేసిండ్రు పోలీసు వాళ్ళు కూడా బాగా పట్టించుకుండ్రు. మా కొడుకు వికలాంగుది చిట్టి తీసుకుపోయినా సర్టిఫికేట్ తీసుకుపోయినా నా చూసిండ్రు. నేను కూడా అందులో ఇప్పుడు 1500 నుంచి చేస్తా సార్. నేను కూడా ఇప్పుడు నాకు 7000 జీతం అయింది అవన్నీ నేను ఇది చేసుకున్నా సార్. చెప్పిన వాళ్ళకు వాళ్ళు మాత్రం మంచిగా నాకు టౌన్లో మాత్రం మస్తు సాయం చేసిండ్రు సార్. మా సార్ కూడా వచ్చి కొంచెం నాకు మహేష్ సార్ కేశవేణిలో తమ్ముడు మహేష్ సార్ కూడా ఆయన కూడా వచ్చిండు. ఆయన కూడా వచ్చి కొంచెం సార్కు కొంచెం ఒప్పించిండు మా దాంట్లో వర్క్ చేస్తుంది ఆమె వాళ్ళు గరీబ్ వాళ్ళ కొడుకు వికలాంగులు ఉన్నారని చెప్పిండు సార్. సో మనం చూడొచ్చు సినిమా సీన్ని తలపించే సీన్ అయితే మనము క్లియర్గా చూపించిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో అఖిల్ వల్ల ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో స్నేహితుడే దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వాళ్ళతోనే వెళ్ళి అసలు ఏదైతే దొంగతనం జరిగింది అని చెప్పేసి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అమ్మ మీకు ఏం కాదు పైసలు దొరుకుతాయి అది ఇది అని చెప్పేసి కూడా మభ్యపెట్టిండు అని చెప్పేసి చెప్పారు. లాస్ట్కి పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఎవరైతే ఆ స్థానిక ప్రజలు అంటే వాళ్ళు ఆల్రెడీ రెంటెడ్ హౌస్లో ఉన్నారు ఆ రెంటెడ్ హౌస్లో వాళ్ళు ఓనర్స్తో కావచ్చు అదేవిధంగా వేరే ఎవరైతే రెంటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా పోలీస్ అధికారులు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎవరైతే అఖిల్ వాళ్ళ స్నేహితుడు ఉన్నాడో అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో అతను భయపడి నిజం బయట పెట్టాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే మాధవికి సంబంధించి మాట్లాడుకుంటే ఒక తిలక్ గార్డెన్లో వర్క్ చేసుకుంటూ పొట్టకోటి కోసం నానా తంటాలు పడుతున్నా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరగడం చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్టకేలకు పోలీస్ అధికారులు మాకు హెల్ప్ చేసిరు అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.